హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్వి క్లాసెస్. మనం లోకస్ లెసన్లో ఇప్పుడు అనదర్ మెథడ్ నేర్చుకుందాం. షార్ట్ కట్ ఫార్ములాస్. ఫార్ములా నెంబర్ 1 లెట్ ఏ కమా బిని ఏ అనుకుందాం, ఏ కమా మైనస్ బిని బి అనుకుందాం. అండ్ పిఏ ప్లస్ ఆర్ మైనస్ పీబీ ఈక్వల్స్ టు కే. అంటే పిఏ ప్లస్ పీబీ ఈక్వల్స్ టు కే అన్నా కావచ్చు, పిఏ మైనస్ పీబీ ఈక్వల్స్ టు కే అన్నా కావచ్చు. అంటే ఇప్పుడు మైనస్ ఏమిటికుంది, బీకి ఉంది. ఏకి ఏముంది, ఏ రెండు పాజిటివ్లోనే ఉన్నాయి, ఒక బి మైనస్లో ఉంది. కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది, 4x మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4b² ప్లస్ 4y² డివైడెడ్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా వస్తుంది ఒకవేళ బి మైనస్లో ఉంటే. లేదంటే ఏ మైనస్లో ఉంటే ఏ ఫార్ములా వస్తుందో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కమా బి, బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ కమా బి. ఇప్పుడు మైనస్ ఏ వచ్చేసి మైనస్లో ఉంది కాబట్టి అండ్ పిఏ ప్లస్ ఆర్ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే, పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే అన్నా కావచ్చు, పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే అన్నా కావచ్చు. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, ఇక్కడ ఈ మైనస్ ఏ వచ్చిందంటే ఇక్కడ ఏ నెగిటివ్లో ఉంది, బి పాజిటివ్లోనే ఉన్నాయి, రెండు బీలు పాజిటివ్లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ మైనస్లో ఉంది కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది, 4x² డివైడెడ్ బై కే స్క్వేర్ ప్లస్ 4y మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4a² ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంకోసారి చూడండి, బి నెగిటివ్లో ఉంటే 4x మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4b² ప్లస్ 4y² డివైడెడ్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఏ నెగిటివ్లో ఉంటే 4x² డివైడెడ్ బై కే స్క్వేర్ ప్లస్ 4y మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4a² ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2,3, బి ఈజ్ ఈక్వల్స్ టు 2,-3 అండ్ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇక్కడ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఉంది, కే ప్లేస్లో ఏముంది, 8 ఉంది. అంటే ఇక్కడ కే ఏమి, ఇక్కడ చూడండి ఫార్ములాలో పిఏ ప్లస్ ఆర్ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే కదా, కే ప్లేస్లో ఏముంది, పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2,3, ఏ కమా బి అంటే ఏ ఏమి 2, బి ఏమి 3. ఇక్కడ ఏ ఏమి 2, ఇక్కడ బి ఏమి -3. అంటే ఇప్పుడు బి నెగిటివ్లో ఉంది, అంటే 3,-3 కదా, అంటే బి నెగిటివ్లో ఉంది కాబట్టి ఏం ఫార్ములా వస్తుంది, బి నెగిటివ్లో ఉంటే 4x మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4b² ప్లస్ 4y² డివైడెడ్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ కే ఏమి 8, పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు 8 అని ఇచ్చారు. 8 అంటే లోకస్ మనం స్టార్ట్ చేస్తానంటే మీకు ఫస్ట్ ఏం చేయాలో తెలుసు. లెట్ పి ఆఫ్ x, y బి ఏ పాయింట్ ఆన్ ద లోకస్ అని రాయాలి. గివెన్ ఏమిచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2,3, బి ఈజ్ ఈక్వల్స్ టు 2,-3. వీ నో దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కమా బి, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ కమా మైనస్ బి అయితే పిఏ ప్లస్ ఆర్ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే అయితే ఏం ఫార్ములా వస్తుంది, 4x మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4b² ప్లస్ 4y² డివైడెడ్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆ ఫార్ములా వస్తుంది. ఇక్కడ మీకు క్లారిటీగా లేకుండా నేను రాసినాను చూడండి. 4x మైనస్ ఏ హోల్ స్క్వేర్ జూమ్ చేస్తాను. 4x, y let p of x, y be a point on the locus అని ఫస్ట్ పాయింట్ రాసుకుంటాం. we know that a is equals to a, b, b is equals to a, minus b. అంటే b ప్లేస్లో ఏముంది, 3 ఉంది కాబట్టి 3 నెగిటివ్లో ఉంది కదా, b నెగిటివ్లో ఉంటే ఏం ఫార్ములా వస్తుంది, 4x మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4b² ప్లస్ 4y² డివైడెడ్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. 4 ఏ ప్లేస్లో ఏముంది, 2 ఉంది చూడండి. 4x మైనస్ ఏ కదా, ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటాం. 4x మైనస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కే స్క్వేర్ మైనస్ 4b² కదా, కే ప్లేస్లో ఏముంది, పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ పిఏ ప్లస్ ఆర్ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు కే అన్నారు కదా, పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఉంది, కే ప్లేస్లో ఏముంది, 8 ఉంది కాబట్టి 8² మైనస్ 4b², బి ప్లేస్లో ఏముంది, 3 ఉంది కాబట్టి 3² రాసుకుంటాం ప్లస్ 4y², కే స్క్వేర్ ఏమి, కే ఏమి 8, 8² ఈజ్ ఈక్వల్స్ టు 1.
4 of x minus 2 whole square divided by 8 square అంటే 64 minus 4 into 3 3 ja 9 9 into 4 36 plus 4y square 8 square ఏమి 64 is equals to 1. 4 of x minus 2 whole square divided by 28 plus y square 4 1 ja 4 16 ja క్యాన్సిల్ అవుతుంది చూడండి 4 1 ja 4 16 ja ఇక్కడ 16 రాసాం 4 of x minus 2 whole square divided by 64 minus 36 28 plus y square divided by 16 is equals to 1. ఇక ఇక్కడ 4 1 ja 4 7 ja ఇక్కడ 7 రాసాం చూడండి x minus 2 whole square divided by 7 plus y square divided by 16 is equals to 1. x minus 2 whole square అంటే ఏమి a minus b whole square ఫార్ములాలో ఉంది a square plus b square minus 2ab a square అంటే a ప్లేస్లో ఏముంది x ఉంది x square plus 2 square 4 minus 2 into x into 2 minus 4x divided by 7 plus y square divided by 16 is equals to 1. ఇప్పుడు LCM తీద్దాం 7 into 16 16 into x square plus 4 minus 4x 16 into x square 16x square plus 16 into 4 64 minus 16 into 4x minus 64x plus ఇక్కడ 7 ఉంటుంది కదా ఇట్లా ఇది ఇలాగా 7y square LCM 7y square divided by 7 into 16 is equals to 1. 16x square plus 7y square ఇలాగా minus 64x plus 64 is equals to ఇది డివైడెడ్ బై ఉంది ఇటు సైడ్ పోతే ఏమవుతుంది ఇంటూ 112 అవుతుంది 16 into 7 ఏమవుతుంది 112 అలాగా 16x square plus 7y square minus 64x plus 64 is equals to 112. 16x square plus 7y square minus 64x plus 64 minus 112 ఇటు సైడ్ ప్లస్లో ఉంది ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. 16x square plus 7y square minus 64x plus 64 minus 112 ఇక్కడ పెద్దదానికి ఏముంది మైనస్ గుర్తుంది కాబట్టి minus 48 is equals to 0. Therefore required equation of the locus is 16x square plus 7y square minus 64x minus 48 is equals to 0. ఇది షార్ట్ కట్ మెథడ్ అండి. Let's go to another problem. Second problem. Find the equation of locus of a point the difference between whose distance from minus 5, 0 and 5, 0 is 8. Solution. Let p of x, y be a point on the locus. Let a అనుకుందాం minus 5, 0 a అనుకుందాం b is equals to 5, 0. Given condition. ఇదేమన్నారు whose distance అన్నారు కాబట్టి మైనస్ వస్తుంది pa minus pb is equals to 8. We know that a is equals to a, b, b is equals to minus a, b. pa plus or minus pb is equals to k. ఇక్కడ a minus 5 a ప్లేస్లో a ఉంది కదా a నెగిటివ్ అయింది కాబట్టి ఏం ఫార్ములా వస్తుంది a నెగిటివ్ అయితే చూడండి 4x square divided by k square plus 4 of y minus b whole square divided by k square minus 4a square is equals to 1. a నెగిటివ్లో ఉంటే ఈ ఫార్ములా వస్తుంది. సో సొల్యూషన్ చూద్దాం. We know that 4x square divided by k square plus 4 of y minus b whole square divided by k square minus 4a square is equals to 1. 4x square divided by k square k ప్లేస్లో ఏముంది 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ b ప్లేస్లో ఏముంది 0 ఉంది y మైనస్ 0 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై k స్క్వేర్ అంటే 8 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a స్క్వేర్ ఏమి a ప్లేస్లో ఏముంది 5 ఉంది 4 into 5 whole square divide is equals to 1. 4x square 8 square ఏమి 64 8 square ఏమి 64 కాబట్టి 64 వస్తుంది 4 of y minus 0 whole square y minus 0 whole square అంటే ఏమి y square వస్తుంది కాబట్టి 4y square divided by 8 square ఏమి 64 minus 5 into 5 25 into 4 100 is equals to 1. 4 1 ja 4 16 ja x square divided by 16 plus 4y square divided by 64 minus 100 is equals to 1. X square divided by 16 plus 4y square divided by 64 minus 100 minus 36 is equals to 1. X square divided by 16 minus 4 1 ja 4 9 ja
ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై 9 ఈజ్ టు 0. Therefore, required equation of a locus is x square divided by 16 minus y square divided by 9 is equals to 1. Another problem. Find the equation of a point the sum of whose distance from 0, 2 and 0, minus 2 is 6. Let p of x, y be a point on the locus. Let a 0, 2 ni a అనుకుందాం, 0, minus 2 ని b అనుకుందాం. సమ్ ఆఫ్ అన్నారు. సమ్ ఆఫ్ అంటే రెండింటిని కలిపితే, కాబట్టి ఏమొస్తుంది, గుర్తు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. pa plus pb is equals to 6. We know that a is equals to a, b, b is equals to a, minus b, and pa plus or minus pb is equals to k. pa plus pb is equals to k అన్న కావచ్చు, pa minus pb is equals to k అన్న కావచ్చు. కాబట్టి 4 of x minus a whole square divided by k square minus 4b square plus 4y square divided by k square is equals to 1. అంటే ఇక్కడ ఏం నెగిటివ్లో ఉంది, b నెగిటివ్లో ఉంది. b నెగిటివ్లో ఉంటే ఫార్ములా ఏమి చూడండి, b నెగిటివ్లో ఉంటే ఫార్ములా 4 of x minus a whole square divided by k square minus 4b square plus 4y square divided by k square is equals to 1. ఈ ఫార్ములాను అప్లై చేయాలా. కాబట్టి 4 of x minus a whole square divided by k square minus 4b square plus 4y square divided by k square is equals to 1. 4 of x minus a whole square అన్నారు. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 0 ఉంది. కాబట్టి 4 of x minus 0 whole square divided by k ప్లేస్లో ఏముంది, 6 ఉంది. 6 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ b ప్లేస్లో ఏముంది, 2 ఉంది. 4 ఇంటూ 2 ఇంటూ హోల్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ డివైడెడ్ బై కే ప్లస్లో ఏముంది, 6 స్క్వేర్ ఉంది. 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్ రాసుకుంటాం, కే స్క్వేర్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 4x స్క్వేర్, x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఏం రాదు, x స్క్వేర్ మాత్రం వస్తుంది. కాబట్టి 4x స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. 4 ఇంటూ 4 16 మైనస్ 16 ప్లస్ 4y స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36 ఈజ్ ఈక్వల్స్ టు 1. 4x స్క్వేర్. 4x స్క్వేర్ 36 మైనస్ 16 20 ప్లస్ 4y స్క్వేర్ డివైడెడ్ బై 36 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇటు సైడ్ 4 1 జా 4 5 జా 4 1 జా 4 9 జా. x స్క్వేర్ డివైడెడ్ బై 5 ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఈజ్ x స్క్వేర్ డివైడెడ్ బై 5 ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇదండి ప్రాబ్లమ్స్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 16. ఇది మిస్టేక్. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ p ఇఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు 4, 0 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు -4, 0. pa మైనస్ pb ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ నాకు కమెంట్లో చెప్పండి. అంటే ఇక మీకు ఇక్కడ ఏముంది, ఏ నెగిటివ్లో ఉంది అంటే ఫార్ములా ఏమొస్తుంది, ఏ నెగిటివ్లో ఉంటే ఫార్ములా ఏమి, అప్పుడేం చెప్పాను, 4x స్క్వేర్ డివైడెడ్ బై k స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ y మైనస్ b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై k స్క్వేర్ మైనస్ 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ నెగిటివ్లో ఉంది కదా, కాబట్టి pa మైనస్ pb ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి k ప్లస్లో ఏముంది, 4 ఉంది. కాబట్టి ఇంక ఈజీ ప్రాబ్లం, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసి చెప్పండి. మీకు వచ్చిన ఆన్సర్ నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో ఇంతేనండి. If you like the video, please like the video, share the video and subscribe my channel. Thank you.